హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేరువచ్చిన ప్రియులు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ నుండి సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకుని గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. దేవుని వాక్యములో స్పష్టముగా మనం చూస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకుంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను అని చెప్పి చెడ్డ నడక నడుస్తూ ఉంటే వాడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాదు. అందుకే దైవ గ్రంథములో స్పష్టముగా చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగినట చెడుతనమును అసహ్యించుకునుడి. దైవత్వమునకు, దైవ లక్షణాలకు, దైవత్వమునకు సంబంధించిన మార్గమునకు అనుకూలంగా ప్రవర్తించుటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. దైవత్వములకు వ్యతిరేకమైన లక్షణాలు ఏంటంటే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు. ఇవన్నీ కూడా దైవత్వానికి అసహ్యములు. వీళ్ళ దేవుని వాక్యములో ఈ గర్వ హృదయము ఆయనకి ఇష్టము లేదు. అందుకే వాక్యములో రాయబడిన మాట, అహంకార హృదయము కూడా ఆయనకి ఇష్టము లేదు. దుర్మార్గత, కుటిలమైన మాటలు కూడా ఆయనకి ఇష్టము లేదు. యథార్థ హృదయము ఆయనకి ఇష్టమైనది. అందుకే దేవుని వాక్యములో స్పష్టముగా కీర్తన సామెతలు 11వ అధ్యాయం ఎంతో స్పష్టముగా 20వ వచనములో, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకు ఇష్టలు. కాబట్టి దైవ గ్రంథం మాట్లాడే సత్యం, దేవుని యొక్క వాక్య ప్రకారం గర్వ హృదయము ఆయనకి ఇష్టము లేదు. అందుకే అపవాది సాతాను గర్వ హృదయముతో, అహంకార హృదయముతో, దుర్మార్గతతో, కుటిలతతో, మరి యెషయా 14:14లో అతడు పలికిన మాటలు దేవుని సన్నిధిలో ప్రధాన దూత అయి ఉండి అతని కలిగి ఉన్న అజితేంద్రియత్వము, దోషము ఎంత ఘోరముగా ఉన్నదో చూస్తున్నాం. దేవుడు తనకి దేవుని సన్నిధిలో అవకాశం ఇచ్చి ప్రధాన గాయకునిగా ఉండే ఆ గొప్ప మేలు పాత్ర దేవుడు తనకిస్తే, దేవుడు తనకు ప్రధాన గాయకుడిగా ఉండే అవకాశము ఇచ్చినందుకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటకు బదులు దేవుని దగ్గరే గర్వముగా, అహంకారముగా, దుర్మార్గతగా, కుటిలతగా ప్రవర్తించిన కారణాన్ని బట్టి అతడు దెయ్యముగా మారిపోయాడు. దేవుని సన్నిధిలో అభిషేకించబడిన కెరూబుగా ఉండవలసిన వాడు దెయ్యముగా మారిపోయి, సాతానుగా మారిపోయి, అపవాదిగా మారిపోయి ఈ భూలోకములో ఉన్న ప్రజలను మోసగిస్తూ ఉన్నాడు. ఈ భూలోకములో ఉన్న ప్రజలను కూడా దేవుని యందు భయభక్తులు లేకుండా చేస్తూ ఉన్నాడు. అందువల్ల ఆ దేవుడే మానవుడిగా యేసుక్రీస్తు పేరున ఈ లోకములోనికి వచ్చి మానవ నిర్మాణకుడైన దేవుడు మానవుణ్ణి దేవుని యందు భయభక్తులు లేని వానిగా చేసి
దెయ్యము చేతిలో ఉంచుకునే ఆ అపవాదిని సిలువ చేత ఓడించుటకును, సిలువ చేత నిరాయుధునిగా చేయుటకును, సిలువ చేత వాని పారలు విరుచుటకును ఆ క్రీస్తు ప్రభువు సిలువకెక్కి సిలువలో మానవ పాప పరిహారము నిమిత్తం ప్రాయశ్చిత్తార్థమైన బలి అయి తండ్రి ఆ దేవుని వాక్యములో మనము చూస్తున్నట్లయితే వాని నిరాయుధునిగా చేశాడు ఆ తండ్రి, వానిని నిస్సహాయుడిగా చేశాడు. అలాగే అపవాది చేతిలో దేవుని యందు భయభక్తులు లేకుండా చేయుచున్న అపవాది చేతిలో నుండి మానవుని విడిపించటానికి ఆ దేవుడు రక్తమాంసముల్లో పాలివాడయ్యాడు. ఎవరు ఆ క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుచున్నారో వారు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జిస్తారు. కాబట్టి ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, క్రీస్తు ప్రభువునందల విశ్వాసము చెడుతనమును అసహించుకునుట, దెయ్యము చేతిలో నుంచి బయటికి వచ్చుట, దేవునితో సమాధానము కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. కాబట్టి గ్రహించి నమ్మి విశ్వసించి ఆ ప్రభువును వెంబడించినట్లయితే మీకు మేలు కలుగుతుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాక్కు మంచి నేలను వేపుడం వల్ల విత్తనములే ముద్రించి ప్రజలకు మేలు చేసి వారి మనోనేత్రాలు వెలిగించి సత్యమేదో గ్రహించుటకు సహాయపడమని, ఈ దుష్ట లోకములో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటకు క్రీస్తు ప్రభువు దగ్గరికి రావాలని గుర్తెరుగుటకు సహాయపడమని యేసు క్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగా. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.